హలో అండి అందరికీ. నేను ఒక 2 వీడియోస్ అయితే పెట్టాను కదా అండి. ఆ 2 వీడియోస్‌కి మన సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా సపోర్ట్ చేశారండి నన్ను. ఎందుకు అనంటే, "అక్క మీరు బాధపడకండి, పట్టించుకోవద్దు" అని అంటున్నారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. కాకపోతే నేను దాని గురించి అసలు పట్టించుకోలేదండి. అసలు ఆ విషయం గురించి నేను బాధపడట్లేదు. బాధపడకండి అని అనాల్సిన అవసరమే లేదండి. అస్సలు నేను దాని గురించే బాధపడటం లేదు. మీరేం ఇబ్బంది పడకండి. నేను ఒక మెసేజ్‌గానే వీడియో చేశాను గానీ, నాకేం బాధ లేదు. ఎందుకు అంటే, మా ఇంట్లో అట్లాంటి కామెంట్స్‌నంతా ఇట్ట తీసి అటు పెట్టేస్తాడు. మా ఆయన గూడా పట్టించుకోడు. మా వోళ్ళు గూడా పట్టించుకోరు. ఎందుకంటే, మనం ఎట్లాంటోళ్ళమో మనకు తెలుసు కాబట్టి. ఆహ్, ఇలాంటి చిన్న చిన్న వాటిలకి ఓ తెగ కూర్చొని ఫీల్ అయిపోయేది, ఏడ్చేది అంత సీనే లేదనమాట. అసలు వాటి గురించి నేను బాధ గూడా పడట్లేదండి. అంత ఏమీ లేదు. నేనెందుకు ఆ వీడియో చేశానంటే, ఇంకొంతమంది లేడీస్ ఉంటారు కదండీ! ఇలా బ్యాడ్ కామెంట్స్‌కి భయపడి ఏ పనంటే ఆ పని చేయలేక ఏమన్నా యూట్యూబ్ చేసుకునే వాళ్ళకి గూడా కొంతమంది బ్యాడ్ కామెంట్స్‌కి భయపడి ఛానల్స్ చేయడం మానేస్తారు. ఏమన్నా కొంతమంది బయట పనులకు పోవడం మానేస్తారు. ఒక 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 మనిషి మీద నింద ఏయడం అనేది చిటికలో పని. దానికి జరిగే నష్టము ప్రాణాలు పోయేలాగా ఉంటదనమాట. ప్రాణాలు అంటే నేను ఒకటి చెప్తా ఇనండి. ఇప్పుడు కాదు జరిగిందది. 4 ఏళ్ళు అయిపోతుందనమాట. మేము ఆ సెంటర్‌లో ఉన్నామని చెప్పాను కదా మీకు, చాలామందికి చెప్పాను. ఒక బ్యాడ్ కామెంట్ ఒక మనిషి ప్రాణం తీసేంత ఎఫెక్ట్ చేస్తది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తా చూడండి ఎలా అనేది. ఇక్కడ సెంటర్‌లో ఉన్నామండి మేము. ఒక 5 ఏళ్ల క్రితం అక్కడ ఉన్నాం. అక్కడ మెయిన్ బజార్‌లో ఉన్నామన్నమాట మేము. అక్కడ బట్టలు కుట్టించుకునేదానికి వస్తారు కదండీ! మాకు చుట్టుపక్కల పల్లెలనమాట. మేము చేరిన ఇంటికాడ ఆటోలు ఆగుతాయి. పల్లెల్లో నుంచి బట్టలు బాగా తెస్తారు మాకు. ఒక ఇద్దరు భార్యాభర్తలు వచ్చారు. వాళ్ళు కొంచెం పిల్లలు లేట్‌గా పుట్టారనమాట. ఎవరికి? ఆ పెద్దోళ్ళకి లేట్‌గా పుట్టారు. ఒక పాప పుట్టింది. ఆ పాపకి పెళ్లి వయసొచ్చింది. బాగా ముద్దుగా సాక్కున్నారండి పాపని. వాళ్ళకు ఉన్నంతలోనే అంత గొప్ప పొజిషన్‌లో ఉండేవాళ్ళు కాదు. మిడిల్ క్లాస్ వాళ్ళు. కానీ సంతానం అనేది లేట్‌గా పుట్టారు ఆ పెద్దవాళ్ళకి. ఎందుకు చెప్తున్నాను అనంటే, ఒక బ్యాడ్ కామెంట్ ఎంత తీవ్రతమైన పరిస్థితిని తెస్తది అనేది ఒక ఆడపిల్ల విషయంలో అనేది చెప్తున్నాను. మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇదేదో చెప్పాలి అని కాదు. ఆ ఇద్దరికి కొంచెం లేట్‌గా పుట్టారు. పుట్టేటప్పటికి ఆ అమ్మాయి చేతి కిందకి వచ్చేటప్పటికి వీళ్ళకి మనవరాలు వయసుకి లాగా కూతురనమాట. చెప్పాలి అంటే మనవరాలు వయసు అంతా కూతురు ఆ పెద్దోళ్ళిద్దరికి. వాళ్ళకి ఇంకా వ్యవసాయం చేసుకునేవాళ్ళు. వాళ్ళకి సొంత భూములు లేవు. బయట కౌలుకు చేసుకొని ఇట్లా ఉండేవాళ్ళు. ఒక బిడ్డకి పెళ్ళికి, బట్టలకి మన దగ్గర కుట్టడానికి వచ్చారు. ఆ పాప దానికి తోడు మనకి కొంచెం పరిచయమేనండి. ఎందుకంటే ఆ సెంటర్‌లో ఆటో ఎక్కతా, స్కూల్ నుంచి పోవడం, రావడం ఇవన్నీ బాగా తెలుసు వాళ్ళకి. ఆ అమ్మాయి కూడా నాకు తెలుసు బాగా. ఇంకా ఆ పరిచయంతో వచ్చి బట్టలు కూడా పెళ్లి బట్టలు మన కాడిచ్చి కుట్టించుకున్నారు. ఆ పెద్దోళ్ళు వచ్చి ఆ అమ్మాయికి పెళ్లి బట్టలు మంచిగా కుట్టమ్మా ఇట్లా అట్లా అని చెప్పేసి పెళ్లి చేశారు. మేము జరిగిన కొత్తల్లో జరిగిన విషయం ఇది. ఆ పెళ్లి చేసేసారు ఆ పాపకి. ఇచ్చినోళ్ళ దగ్గర కూడా మంచోళ్ళే. అంటే అంత గొప్ప ఉన్నత స్థాయిలో ఉండేవాళ్ళు కాదు. రోజువారీ పని చేసుకునేవాళ్ళు. వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ అమ్మాయి దరిద్రమో, అమ్మాయి టైమో తెలీదు. ఆ అబ్బాయికి ఉన్నట్టుండి హార్ట్ అటాక్ వచ్చి అబ్బాయి చచ్చిపోయాడు. ఒక బాబు 2 ఏళ్ళు అవుతుంది. ఆ అబ్బాయి చచ్చిపోయాడు. ఒక చిన్న బాబు సంవత్సరం పూర్తయి ఉంటుంది ఆ బాబుకి. ఆ అబ్బాయి చనిపోయాడు. అటు చూస్తే అత్తమామల సపోర్ట్ లేదు వాళ్ళకి. పట్టించుకునే వాళ్ళు లేరండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉంటే వాళ్ళు ఉంటారేమో కానీ ఎవరు పట్టించుకుంటారు ఈ రోజులలో. వాళ్ళు పట్టించుకోలేదు. అత్తమామ పట్టించుకోలేదు. ఇంకా అమ్మ నాన్నకి తప్పదు కదండి. వీళ్ళు వయసు అయిపోతా ఉంది. వయసు అయిపోయింది ఆల్రెడీ చెప్పాను కదా! కొంచెం లేట్‌గా పుట్టింది ఈ అమ్మాయి అనేసి. సరే ఇంక బిడ్డను వదిలేసి వాళ్ళు వదిలినట్టుగా కన్న కూతుర్ని వీళ్ళు వదలలేరు కదా! మాటకి చెప్తా. ఇంకా ఆ అమ్మాయి వచ్చేసేసేసి అమ్మగారింటికాడ ఉండిపోయింది. అమ్మగారింటికాడ ఉండిపోయింది. వాళ్ళకి జరుగుబాటు లేదు. వాళ్ళ నాన్నగారికి వయసు అయిపోవడం వల్ల పెన్షన్ డబ్బులు వస్తే వాళ్ళు అట్ట పెట్టుకొని తింటున్నారు. ఇంక ఈ అమ్మాయి చిన్న బిడ్డ కదా! భర్త చనిపోయిన బాధలో ఉంది. అమ్మగారింటికి వచ్చేసింది. ఇంకా బిడ్డను సాక్కోవాలి, బతకాలంటే ఇంక అయిన వాళ్ళు ఏం చేయరు. మాట సాయానికి చెప్పినంత మంచితనం అయినోళ్ళు ఎవరు చేయరండి. ఖచ్చితంగా ఇది గ్యారంటీ నేను చెప్తా. మాట సాయం చేస్తారేమో కానీ మనీ సాయం పొద్దులస్తం చేయరు ఎవరు కూడా సరే. ఆ రోజుకి ఆ రోజు అట్లా ఉండేవాళ్ళు. ఇంకా అమ్మాయి ఏమనుకుని ఇంక భర్త చనిపోయాడు. ఒక 5, 6 నెలలు అయిపోతా ఉంది. ఇంకా ఇట్లానే ఉంటే బిడ్డ ఖర్చులకి ఇంకా ఏదో పని చేసుకోవాలి కదా! అంతో ఇంతో అమ్మాయి 10th క్లాస్ వరకు అట్టట్ట చదువుకున్నది పాప. మంచి పాప అండి. చాలా మంచి పాప. నాకు తెలుసు కదా! అంత సాఫ్ట్ అనమాట అమ్మాయి.
అంత రూడ్గా మాట్లాడే అమ్మాయి కూడా కాదు, గట్టిగా కూడా మాట్లాడలేదు ఆ అమ్మాయి, అంత మంచి పాప. అచ్చా సరే అని చెప్పేసి నాకు తెలుసు ఇట్లా జరిగింది ఆంటీ, వచ్చి మాట్లాడుతూ పడతా ఉండింది. ఇంకా ఇక్కడ ఇక్కడ ఫ్యాక్టరీస్ ఉన్నాయండి, ఇక్కడ మా పక్కన ఫ్యాక్టరీస్ ఉన్నాయి. ఇంకా సరే అని చెప్పేసి ఆ అమ్మాయి ఎవరినో ఒకరిని పట్టుకొని, అంటే ఉంటారు కదండి ఫ్యాక్టరీస్కి వెళ్ళే వాళ్ళు, అది ఓన్లీ ఆడవాళ్ళు ఉండే ఫ్యాక్టరీ అనమాట, ఈ ఫోన్ల కంపెనీ అలాంటిది. ఇక్కడ ఫ్యాక్టరీకి బస్సు అది రాత్రి డ్యూటీలు ఉండే వాళ్ళది ఉంటుంది, పగల డ్యూటీ ఉండేది ఉంటుంది. బస్సు మెయిన్ మేము ఉండేదానికి సెంటర్లోనే బస్సు ఆగుతుంది. అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా మీకు, మేము ఉండే ఇంటికి దగ్గరే కూడా బస్సు కూడా ఆగుతుంది అనమాట. సరే ఆ అమ్మాయి ఇంకా ఇట్లే ఉంటే కుదరదు కదా ఆంటీ, నేను ఏదో పని చేసుకుంటానని చెప్పి మన నాతో కూడా అంటా ఉన్నింది. అంటే జరుగుబాటు జరగాలి కదండి అని చెప్పేసి, ఇంకా పొద్దురస్తాం వాళ్ళ నాన్న వాళ్ళ మీద ఆధారపడగలుగుతాము, నాన్న ఒక పని చేసుకోవాలి కదా అనేసి ఆ ఫ్యాక్టరీలో ఎవరినన్నా తెలిసిన వాళ్ళని కనుక్కొని, ఆ ఫ్యాక్టరీలో 10th క్లాస్ వరకన్నా చదువు ఉండాలంటండి అక్కడ చేయాలి అని అంటే, అది ఫోన్కి సంబంధించింది ఏదో అనమాట. సరే అని చెప్పి దాంతో జాబ్ అయితే తీసుకుందా పాప. ఒక 2 నెలలుగా పోతా వస్తూ ఉంది, ఓకేనా, పోతా వస్తూ ఉంది. ఇక చిన్న బాబుని వాళ్ళ అమ్మ నాన్న పట్టుకొని చూసుకుంటున్నారు. ఈ పాప పోతా వస్తుంది, ఇంకా అంతో ఎంతో శాలరీ వస్తుంది కదా అని మంచిగానే చూసుకుంటా ఉందండి. అది పల్లెటూరు కదా, ఆ అమ్మాయి ఉండేది, ఊరి పేరు అవన్నీ వద్దులేండి ఎందుకు ఇష్యూస్ మళ్ళా. ఆ అమ్మాయి ఉండేది పల్లెటూరు. అక్కడ ఆకతాయి పిల్లకాయలు, ఊర్లో ఉండేవాళ్ళు ఉంటారు కదా, కొన్ని కొండ గొర్రెలు అంటారో మనుషులు అనాలో వాళ్ళనైతే తెలియదు నాకు, బ్యాడ్గా కామెంట్స్ ఏమని, ఈ అమ్మాయి పాప మంచిగా పనికి పోతుంది, అది ఓన్లీ ఆడవాళ్ళు పోయే పనే అనమాట అది. ఇక్కడ ఉండే ఆకతాయి పిల్లకాయలు, ఈ ఉంటారు కదా అమ్మలక్కలు, నోర్లు కోగు పట్టినవి ఉంటాయి కదా, చెడ్డగా చెప్పేశారనమాట ఊర్లో. ఈ పిల్ల పోయేది పనికి కాదు, ఎవరికాడుకో పోతుంది, ఆ అమ్మాయి ఇట్టాడిది అట్టాటిది, వాడిని చూసి నవ్వుతుంది, వీడిని చూసి నవ్వుతుంది, ఇట్టాడిది అట్టాడిది అని చెప్పేసి, ఇంకా పల్లెటూరు అంటే చెప్పబలేదు, రకరకాల కామెంట్స్ అంతా చేశారండి అక్కడ, చేసేసారు. ఏమైపోయింది, అది అట్ట అల్లుకునేసి వాళ్ళ అమ్మ నాన్న దగ్గర దాకా పోయింది ఆ విషయం. ఈ ఆకతాయి పిల్లకాయలు తాగేసి కూర్చొని ఉంటారు కదండి గేల్ చేసేవాళ్ళు, ఇప్పుడు ఫోన్లలో బ్యాడ్ కామెంట్స్ ఎలా పెడుతున్నారు అలాగా, అదే విధంగా బ్యాడ్ కామెంట్స్ అమ్మాయిని చేశారు. తిప్పి ఆ విషయం వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళింది. కానీ ఆ పాప చాలా మంచిదండి, అసలు అట్లా చేయలేదు. అమ్మాయి బిడ్డలు సాక్కోవడానికి ఫ్యాక్టరీకి వెళ్ళింది. కానీ అక్కడే వాళ్ళకి ఆ విషయం తెలియదు కదా, ఎప్పుడుంటే అప్పుడు పోతుంది వస్తుంది, ఇది ఏం పని చేస్తుందో ఏందేందో. ఒక ఆడపిల్ల తన బిడ్డను సాక్కోవడానికి బయట పోయిన పాపానికి, అమ్మాయి భర్త బాగుంటుంటే అమ్మాయి ఎందుకు పోతుంది, లేదా అమ్మ నాన్న పరిస్థితి బాగుంటుంటే అమ్మాయి ఎందుకు పోతుంది, పరిస్థితి బాగలేదు కాబట్టి బిడ్డని ఎట్టైనా సాదుకోవాలా అనేసి ఆ అమ్మాయి ఫ్యాక్టరీకి వెళ్ళింది. ఆ ఫ్యాక్టరీకి వెళ్ళిన దానికి ఈ ఆకతాయి పిల్లకాయలంతా బ్యాడ్ కామెంట్స్ ఇవంతా ఏంటంటే అట్లా చెప్పి పుకారే, జస్ట్ పుకార్ అంతే, ఇంకేం లేదు అక్కడ. మా కళ్ళ ముందు అమ్మాయి బండి ఎక్కుతుంది, మా కళ్ళ ముందు బండి దిగుతుంది అమ్మాయి, జనరల్గా దిగుతుంది, మాకు తెలుసు అటువంటి అమ్మాయి కాదు. ఆడవాళ్ళు పోయి దగ్గర పనులు ఎట్లా చేస్తారండి, తెలిసి తెలియని మాటలు పల్లెటూరులో పుకారైపోయి వేసి ఏమైపోయింది, లాస్ట్కి వాళ్ళ అమ్మ నాన్నకు తెలిసింది, వాళ్ళు బాధపడతా ఉన్నారు, ఏందో చెప్పలేక వాళ్ళు బాధపడిపోతూ ఉంటారు. కానీ ఈ అమ్మాయికి తెలియదు కదా ఇలా జరుగుతుందని తెలియదు. ఈ అమ్మాయి పనికి పోతుంది వస్తుంది, బయట వాళ్ళతో మాట్లాడే టైం కూడా ఈ అమ్మాయికి ఉండట్లేదు. కుదరదు కదండి, నైట్ డ్యూటీ రావడం, ఇప్పుడు నైట్ డ్యూటీ వచ్చింది అనుకోండి పగలు వచ్చి పనుకునేయడము, అసలు కుదరదు. బిడ్డను చూసుకోవడానికే టైం లేదు ఆ పాపకు 2-3 నెలలుగా చేస్తే కూడా. సరే పోతా వస్తా ఉంది. ఒకరోజు పిలిచి వాళ్ళ అమ్మ నాన్న అడిగేశారు, ఏంది నాయన ఇట్లా చేస్తున్నావంట నువ్వు అని అంటే, ఎవరు చెప్పారు నాన్న, నేనేదో నా బిడ్డను సాక్కోవడానికి ఇట్లా వెళ్తున్నానంటే ఊరంతా ఇట్లాగా నీ గురించి లేనిపోని మాటలు చెప్తున్నారమ్మా అనేటప్పటికి ఆ పాప బాధపడతానే ఉండిందండి. చెప్పింది నాకు కూడా, ఆగేసి ఇట్లా అనుకుంటున్నారా ఆంటీ, నేను చేసే పని ఏంది, ఇట్లా అయిపోయింది, ఇట్లా అనుకుంటున్నారు అంటే, నేను చెప్పా అవన్నీ పట్టించుకోవద్దురా, అవన్నీ పట్టించుకుంటే బిడ్డను సాకునేది ఎట్లా నువ్వు అని కూడా నేను ఫస్ట్లో చెప్పాను అనమాట. సరే ఒక 2 రోజులు అట్లా ఇట్లా పోతా వచ్చింది అనమాట. ఎక్కువైపోయినట్టుంది అక్కడ, అలిగడి ఎక్కువైపోయినట్టు. అలిగడంటే ఉంటారు కదండి తాగేసి పిచ్చిన కొడుకులు, ఎవరో బ్యాడ్ కామెంట్స్ ఇట్లా చెత్తగా మాట్లాడడము, పుకారు బుట్టిచ్చేసేయడము, ఇట్లా ఉండేటప్పటికి ఆ పాప చూసింది. ఇప్పుడు ఏమంటారు, తప్పు చేసేవాళ్ళు ఒక మాట అన్నా తుడుచుకొని పోతారండి, ఏ తప్పు చేయని వాళ్ళు. కొంతమంది ఏంటంటే మనసులో పెట్టేసుకున్నారంటే వాళ్ళు ఏమంటారు, అంత తీసుకోలేరు. ఆ పాప ఏం చేసింది, తట్టుకోలేకపోయింది అనమాట. ఇది
ఆల్రెడీ భర్తను కోల్పోయిన అమ్మాయి ఏదో ఒక పని చేసుకోవడానికి ఫ్యాక్టరీకి పోతా ఉంది. పోయేసి వచ్చి కూడా ఆ అమ్మాయి చేయని దానికి ఇలా ఊరంతా నిందల పాలైపోయేటప్పటికి ఆ పాప బయలు దూకేసిందండి. బయలు దూకేసింది ఆ పాప, చనిపోయింది. దీనికి కారణం ఏంటి అంటే ఊర్లో వాళ్ళు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం వల్ల. అది ఏం లేదు అసలు, బ్యాడ్గా మాట్లాడడం వల్ల మాత్రమే అందరూ. ఇప్పుడు ఆ చిన్న బిడ్డ ఒంటరిది అయిపోయింది, ముసలోళ్ళు అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు అక్కడ లేని కూడా లేరు, ఎక్కడికో వెళ్ళిపోయారు వాళ్ళు ఆ ఊర్లోంచి లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయారు. తెలియదు కూడా తెలియదు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా. మాకు కూడా ఐడియా లేదు. నేను వాళ్ళని అడిగితే కూడా లేరమ్మా వాళ్ళు, ఇప్పుడు లేరు, ఆ బిడ్డను తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి వాళ్ళు వచ్చి ఆ బాబుని తీసుకుని వెళ్ళిపోతే ఈ ముసలోళ్ళు ఆడిపోయి వెళ్ళిపోయినారు, ఏదేదో చెప్పారండి. తర్వాత ఎట్టటే అయిపోయిందిలేండి ఆ విషయము. ఒక ఆడపిల్లని ఈ విధంగా మాట్లాడడం వల్ల ఆ అమ్మాయి అయితే సూసైడ్ చేసేసుకునేసింది. ముందు వెనక ఎవరు లేరు, ఏం చేస్తారు, ఇంకా ఏం చేయలేరు కదా. పిచ్చి కూతలు పిచ్చి మాటలు మాట్లాడినందుకు ఇలాంటి జరిగింది. అందరూ మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. అందరూ చూసి ఇప్పుడు మా ఇంట్లో అంటే పట్టించుకోరు, మేము అసలు కేర్ కూడా చేయని బ్యాడ్ కామెంట్స్ని. కాకపోతే ఎవరన్నా ఉంటే ఇట్లాగా మంచిగా వీడియోస్ చేసే వాళ్ళని అస్సలు అనకండి. నేనేదో భయపడి వీడియోస్ చేయట్లేదు, కాదు కదా. అందరూ ఒకలాగా ఉండరు. కొంతమంది మనసులో పెట్టేసుకొని, రీసెంట్గా కూడా మనం చూసాం కదా, ఒక అమ్మాయి బ్యాడ్ కామెంట్స్కి తట్టుకోలేక చచ్చిపోయింది కదా. కొంతమంది ఏదో ఒకటి చేసేసుకొని చనిపోతారు. అందరూ ధైర్యంగా ఉండరండి. కొంతమంది ఇంట్లో వాళ్ళు కూడా టేక్ ఇట్ ఈజీ అనుకుంటారు, కొంతమంది పట్టించుకోరు. కొంతమంది ఏంటంటావా, వీళ్ళు ఎందుకు అన్నారు, నువ్వు చేయకపోతే నువ్వు ఏదో చేస్తుంటావు వీడియోస్లో. కాదు కదా, వాళ్ళు బతుకుదేరు వేరే విధంగా. ఇప్పుడు నేనంటే ఏదో పెట్టుకుంటున్నాను, నాకు పని ఉంది. కొంతమంది అమ్మాయిలకి కొంతమందికి యూట్యూబే పనిగా ఉండేవాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళ మీద ఫోకస్ చేసి మరి బ్యాడ్ కామెంట్స్ పెడుతూ ఉంటారు. వాళ్ళ పరిస్థితులు ఎట్లున్నాయో ఇళ్ళల్లో, వాళ్ళ ఇబ్బందులు ఎట్టున్నాయో, వాళ్ళు ఎందువల్ల యూట్యూబ్ చేస్తున్నారు. మీరు వచ్చేసి అటు గిచ్చేసి మాటలు పెట్టేస్తే ఎంత ప్రాబ్లమ్స్ అయిపోతాయి వాళ్ళ ఇళ్ళల్లో. కొంతమంది తట్టుకోరండి, ఇలాంటివి ఏవో ఒకటి చేసుకుంటారు. కొంచెం అర్థం చేసుకొని ఈ లేడీస్ ఉండే వాళ్ళని బ్యాడ్ కామెంట్స్ కొంచెం తగ్గించండి. వృత్తిపరంగానే కదా వాళ్ళు పనులు పెట్టుకుంటారు. కొంతమంది బ్లాగ్స్ తీసుకుంటారు ఇళ్ళల్లో, వాళ్ళు మంచిగానే తీసుకున్నా కూడా మీరు ఎతకతారు అనమాట. నీకు అది కనిపించింది, నీకు ఇది కనిపించింది, నువ్వు అట్టాడదాన్ని పెట్టాడదానికి మీకు అవసరం లేదు కదా. నిజంగా గలీజ్ వీడియోలు చేసే వాళ్ళని తిట్టుకోండి వెళ్ళి. మీరు కొంచెం నీట్గా టైలరింగ్ చేసుకునే వాళ్ళని, ఇంకేమైనా పనులు చేసి, అందరి మైండ్ సెట్ ఒకలాగా ఉండదు. కొంతమంది తట్టుకోలేక ఏదో ఒకటి చేసేసుకుంటారండి. అంతదాకా ఇప్పుడు జరిగింది నేను చెప్పాను కదా మీకు ఉదాహరణకు కూడా, అలా కూడా ఉంటాయి. నేనేం ఆ బ్యాడ్ కామెంట్స్కి భయపడలేదు, బాధపడను కూడా. నేనేం ధైర్యంగానే ఉంటాను. కానీ నేను డిలీట్ కూడా చేయలేదు ఆ కామెంట్స్. చూసుకోండి, బ్యాడ్ కామెంట్స్ అట్టే ఉండే. నా సబ్స్క్రైబర్సే వాళ్ళకి సమాధానం చెప్తారు, అంతే. నేనేం భయపడను. నా ఇదిగా నేను వీడియోస్ పెడతానే ఉంటాను. ఏం చేస్తారో చేసుకోండి. తప్పు చేస్తే భయపడాలండి ఎవరైనా సరే. తప్పు చేయబడదు, ఎందుకు భయపడాలి, అస్సలు లేదు. వీడియోకి అయితే లైక్ చేయండి. మీకు ఈ అమ్మాయి గురించి చెప్పాను కదా, మీకేమనిపించిందో కూడా కామెంట్ చేయండి. ప్రజెంట్ సిచ్యువేషన్స్ అలా ఉన్నాయన్నమాట. కొంచెం ఆడపిల్లల విషయంలో కొంచెం ఉన్నాయి. కంత్రి ముండలు కొన్ని ఉంటాయి. కొంతమంది అమాయకులు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళని మాట్లాడకూడదు కదా. కొంతమంది నిజంగానే ఏదో ఒక ఇప్పుడు కూలి పనికి పోయేవాళ్ళు ఇప్పుడు చాలామంది యూట్యూబ్ పెట్టుకుంటున్నారు, 10 రూపాయలు వస్తుందని పెట్టుకుంటున్నారు. వాళ్ళని పట్టుకొని మాట్లాడేది, మీరు అవతారాలు చూశారు, ఇవి చూశారంటే వాళ్ళ పరిస్థితులు మీకు అవసరం లేదు కదా. మీ ఇంట్లో కొంచెం ఏళ్ళు పెట్టలే కదా. నువ్వు ఎంత ఖాళీగా ఉంటే వాళ్ళు వీడియోస్ చూస్తున్నావు. వాళ్ళు పని చేసుకొని వాళ్ళు బతుకుదెరువు కోసం వీడియోస్ పెట్టుకుంటున్నారు. నీకు పంగలేక పనికి మన వీడియోస్కి కామెంట్ నువ్వు పెడుతున్నావు పిచ్చి పిచ్చిగా. ఒక్కసారి ఆలోచన చేసుకొని ఒకరిని అనే ముందు, ఒక మాట ఒకరిని అంటున్నాము అంటే నువ్వు ఎంత దిగజారిపోయి ఉంటే అంటావు ఒక్కసారి గుర్తుపెట్టుకో. ఒక మనిషిని తిట్టాలి అన్నా కూడా ఊరికే తిట్టకూడదు కదా. అసలు మెయిన్ ఆడపిల్ల మీద నింద అనేది నువ్వు ఒక మాట అట్లా అనకూడదు, అసలు అనకూడదు. నాకు తెలిసినంత వరకు నింద వేయకూడదు. ఇప్పుడు కూడా నింద ఇవ్వకండి. మీరు మీ కళ్ళతో చూసారా, నిజంగా మీకు జరిగిందా, మీరు మాట్లాడాలి ఆడపిల్ల గురించి. చూడని మాట అస్సలు మాట్లాడద్దండి. అందరూ ఒకలాగా తీసుకోరు, ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. ఆ బిడ్డ అన్యాయం అయిపోయింది అన్యాయంగా. ఇట్లా ఎంతమంది సోషల్ మీడియాలో జరగటం లేదు చెప్పండి. నిజంగా మీరు కామెంట్స్ పెట్టాలా, ఉన్నాయి చాలా గబ్బు వీడియోస్ ఉన్నాయి, వాటికి పెట్టుకోకుండా పోయి మంచి వీడియోస్ చేసే వాళ్ళని అస్సలు ఏమనద్దు. మీరు ఏమంటారు, అబ్బా మంచి అనకపోయినా పర్వాలేదు, చెడుగా కామెంట్స్ అయితే పెట్టకండి ప్లీజ్.